పిండం అనే ఒక ఫిల్మ్ ఈ మధ్యనే నేను చూశాను. ఈ ఫిల్మ్ ఈ తెలుగు హారర్ ఫిల్మ్స్లో నాకు నచ్చిన వన్ ఆఫ్ ది బెస్ట్ ఫిల్మ్ అనమాట. 1930లో నల్గొండలో ఒక ఇంట్లో రియల్గా జరిగిన స్టోరీని ఆధారంగా చేసుకుని ఈ ఫిల్మ్ డైరెక్టర్ అయిన సాయి కిరణ్ ఈ ఫిల్మ్ని తెరకెక్కించాడు. ఒక క్రిస్టియన్ కుటుంబంలో జరిగిందనమాట ఈ స్టోరీ అనేది. అసలు ఈ ఫిల్మ్కి పిండం అనే ఒక పేరు ఎందుకు పెట్టారు, ఈ పేరుకి ఈ ఫిల్మ్కి ఎలా లింక్ అయి ఉంటుంది అనేది మీరు ఫిల్మ్లోనే చూసి తెలుసుకోవాలి. శ్రీరామ్ అండ్ ఖుషి రవి వీళ్ళిద్దరూ భార్యాభర్తలుగా చాలా బాగా నటించారు ఈ ఫిల్మ్లో. ఈశ్వర్యరావు తన యొక్క యాక్టింగ్ బాగా చేసింది. నాకు కొద్దిగా గ్రాఫిక్స్లో కొద్దిగా ఇంప్రూవ్ చేస్తుంటే బాగుండు అని అనిపించింది. ఏమైనప్పటికీ ఫిల్మ్ అనేది వీలైనంత వరకు వాళ్ళు బాగా చూపించడానికి ట్రై చేశారు. స్క్రీన్ ప్లే కూడా చాలా బాగుంది ఫిల్మ్కి. కొన్ని సెన్సిటివ్ సీన్స్ ఈ ఫిల్మ్లో ఉంటాయి, అందుకని ప్రెగ్నెంట్ ఉమెన్స్ ఈ ఫిల్మ్ని అవాయిడ్ చేయొచ్చు. ఏమైనప్పటికీ ఈ ఫిల్మ్ చాలా బాగుంది. ఎవరైనా తెలుగులో హారర్ ఫిల్మ్ మంచిది చూడాలి అని అనుకుంటే నేను ఈ పిండం